హలో మేడం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఓకే. ఏం లేదండి. మీరు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇంటినంతా మేనేజ్ చేస్తున్నారు కదా. అవును. మీ నుంచి కొన్ని మా ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటాయి ఇంటిని మేనేజ్ చేసే పరంగా, ఓకే. ముఖ్యంగా కిచెన్ పరంగా. సో ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర నుంచి. ఓకే. చెప్పు. ఓకే. సో అయితే ఏం లేదండి, ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఒక ఫ్యామిలీ చిన్న పెళ్ళి అయింది. ఇప్పుడే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి. సో వాళ్ళకి ముఖ్యంగా కిచెన్లో ఎలాంటి సామాన్లు అవసరము వంట చేసుకోవడానికి, వంట సామాన్లు అంతే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాస్ స్టవ్ ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకి విత్ సిలిండర్ గ్యాస్ స్టవ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఒకటి ఫస్ట్ గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్నవి ఇప్పుడు పోపుల డబ్బా ఒకటి. ఓకే. గ్యాస్ వెలిగించడానికి లైటర్ కావాలి, పట్టకార కావాలి. తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ చేసుకోవడానికి ఒక వండుకునేవి 4 గిన్నెలు, 4 గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు. తర్వాత ఇది తినడానికి 2 కంచాలే కాదు, లేదు అంటే ఇంకా పోపుల డబ్బాలో కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అలాంటివి, మినపప్పు, శనగపప్పు అలా రెడీ పెట్టుకుంటే జస్ట్ ఉప్మా కానీ రైస్ చేసుకోవాలంటే చిన్న రైస్, సో చిన్న గిన్నె వండుకోవడానికి కొంచెం రైస్. అంటే స్టార్టింగ్ ఒక 1 వీక్ 10 డేస్కైనా వాళ్ళు అడ్జస్ట్ అయ్యేంత చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చి పెట్టుకుంటే ఓకే, వాళ్ళు కొంచెం హ్యాపీగా కూల్గా ఉంటుంది ఇంట్లో ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి. చాలా హ్యాపీ అండి, నిజంగా చాలా మంచి ముఖ్యమైన విషయం చెప్పారు. సో బేసిక్గా వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవ్వడానికి ఏమేమి కావాలో మీరు చెప్పారు, చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఒకసారి మనం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి నెల నెల ఎలాంటి అవసరాలు ఉంటాయి అంటే నెలకి కొన్ని, ఒకసారి నెలకి తెచ్చుకునేవి ఉంటాయి కదా కొన్ని, ఎలా ఏమేమి అవసరం పడతాయి నెలకి? మ్యాక్సిమం ఈ 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ వెళ్ళక్కర్లేదు. ఒక 1 కేజీ కందిపప్పు తెచ్చుకున్నారు, 1 కేజీ ఉప్పు తెచ్చుకున్నారు, అది 2 months వస్తుంది. మరి ఎవ్రీ మంత్ వెళ్ళాల్సిన 2 మెంబర్సే కాబట్టి మెంబర్స్ని బట్టి అది క్వాంటిటీ. అలాగని అరకిలో తెచ్చుకొని ఎవ్రీ మంత్ వెళ్ళేంత టైం ఉండదు. 1 కేజీ తెచ్చుకున్నారు అనుకో, మ్యాక్సిమం 1.5 month వాళ్ళు అలా కొంచెం కూల్గా వాళ్ళ వర్కులు వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో అన్నీ కూడా ఉంటే ఇది కుకింగ్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. ఓకే, చాలా హ్యాపీ అండి. గుడ్, మంచి న్యూస్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇంకోటి ఏంటంటే ఒక లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకు కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన ఇంటి ఫ్యామిలీ మొత్తానికి. మనము తీసుకునే ఇంటిని బట్టి కిచెన్ ఉంటుందండి, మనకు కావాల్సినట్టు కిచెన్ ఉండదు కదా. ఒకవేళ మనం ఇల్లు తీసుకునే ముందే ఒకవేళ కిచెన్ సరిగ్గా ఉండాలి అంటే ఎలాంటి కిచెన్ ఉంటే మనకి కన్వీనియంట్ గా ఉంటుంది? ఇవాళ రేపు అంత మోడర్న్ గా కడుతున్నారండి, ఓపెన్ కిచెన్ ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఓపెన్ కిచెన్ వల్ల స్పేషియస్ గా కనిపిస్తుంది కిచెన్, అందుకని. ప్లస్ ఇంకా ఇవాళ రేపు అన్నీ కూడా ఆల్మారాలు అంటే మీన్స్ షెల్ఫ్లు కడుతున్నారు, ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారు, లేదా వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా. ఇంకా మాడ్యులర్ కిచెన్ అనేది ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ర్యాక్స్ లోపల స్టీల్ ఉండడం వల్ల ఇంకా మనకి ఎవ్రీ ఇయర్ లేదంటే 3 yearsకి ఒకసారి ఇది చెదలు పట్టకుండా మందు పెట్టించుకున్నారనుకోండి, మంచిగా ప్లేట్లు, స్పూన్లు ఒక ర్యాక్లో, ప్లేట్లు ఒక ర్యాక్లో, కంచాలు ఒక ర్యాక్లో, గ్లాసులు ఒక ర్యాక్లో అలా సర్దుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు సర్దుకున్నారనుకోండి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ లేదంటే చిమ్నీ కానీ ఒకటి, అలా ఏది వాళ్ళకి వీలైతే అది వాళ్ళు అరేంజ్ చేసుకుంటే ఉప్పు, కారం, పప్పు అవన్నీ, ఉప్పు, కారాలు, పసుపు అవన్నీ ఒక అందుబాటులో ఒక షెల్ఫ్లో పెట్టుకోవడం వల్ల వంట చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. మసాలా దినుసులు, చెక్క, లవంగం, ధనియాల పొడి అలాంటివన్నీ ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ కష్టం అనిపిస్తుంది, ఒక్కసారి సర్దుకున్నారంటే అన్నీ ఈజీగా ఉంటుంది. 1 by 1 ఏదైనా నేర్చుకుంటారు. స్టార్టింగ్ కొంచెం కష్టం అవుతుంది. అవును, నిజమే. ఎవరికైనా కొత్తలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇద్దరు మనుషులు. అందులో ఇవాళ రేపు పెద్దవాళ్ళు వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం కష్టపడతారు. అదే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే సెట్ చేయిస్తే వాళ్ళ లైఫ్ ఇంకా కూల్గా వెళ్ళిపోతుంది. అలాగే అండి, తప్పకుండా మనము వాళ్ళు పెద్దవాళ్ళ సహాయం కూడా తీసుకుంటారు అని ఆశిస్తాము. ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొత్త జంటలందరూ కూడా పెద్దవాళ్ళ నుంచి కొంచెం వాళ్ళ నుంచి తెలుసుకొని వాళ్ళ జీవితం కూడా ఆనందంగా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మేడం. హాయ్ మేడం, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. అయితే ఏం లేదండి, ఇవాళ కొద్దిగా ఇంకొన్ని డీటెయిల్స్ కనుక్కుందామని ఈ కిచెన్ సంబంధంగా. సో ఇంట్లో అంటే కిచెన్ మనం నీట్గా పెట్టుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే కిచెన్ నీట్గా ఉండాలి అంటే వంట అయిపోగానే గట్టుని క్లీన్ చేసుకోవాలి, స్టవ్ క్లీన్ చేసుకోవాలి,
కొంచెం అటు చిందరవందరగా కింద గట్టు మీద పడ్డవి కూడా వదిలేయకుండా ఉంటే ఆ చిన్న చిన్న పురుగులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ప్లస్ మనకు కూడా కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంది అనుకోండి, హెల్దీ కూడా. వంట చేయంగానే ఎక్కడక్కడ సర్దేసి నీట్గా పెట్టుకుంటే చూడ్డానికి బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.